రైతు సోదరుల స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకి ముఖ్యంగా తీవ్ర వాయుగుండం కారణంగా నష్టపోయిన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా రైతులకి పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఉద్యాన పంటలు, అరటి, పప్పాయితో పాటుగా వాణిజ్య పంటలు కూడా నష్టపోయాయి. రైతు సోదరులు ఇప్పటికే చాలా వరకు పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా ఉద్యాన పంటలకైతే ఎకరాకి ₹1,00,000 పైగా పెట్టుబడులు పెట్టారు. వాణిజ్య పంటలు కొన్ని మొక్కజొన్న అలాంటి పంటలకు కూడా ఎకరాకి 30,000 పైగా పెట్టుబడులు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో వరి పంట కూడా నష్టపోయారు. తీవ్ర వాయుగుండం కారణంగా ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోనే నాగావళి, వంశధార నదులు పొంగి ప్రవహించి పంట నష్టానికి కారణమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఈదురు గాలులకు కూడా అరటి, పపాయ లాంటి ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపుగా 45,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా ప్రాథమిక అంచనాల ద్వారా తెలుస్తుంది. రాబోయే 4-5 రోజుల్లో పంట నష్టం అంచనాలను పూర్తి చేసి ఏ పంటకి ఎంత పరిహారం ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయించబోతా ఉంది. కనీసం ఎకరాకి ₹16,000 తగ్గకుండా ప్రతి రైతుకు 5 ఎకరాలకి పరిహారం అందించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీనికి సంబంధించిన కొన్ని గైడ్లైన్స్ ఈరోజు విడుదల చేయబోతా ఉన్నారు. విడుదల చేసిన తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.